తిరుమల లడ్డు విషయంలో శ్రీవారి ఆలయం ముందు ప్రమాణం చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆయన ప్రమాణం చేశారు. తప్పు చేసి ఉంటే తన కుటుంబం నాశనం అవుతుందని భూమన కరుణాకర్ రెడ్డి అంటున్నారు. ప్రమాణం చేస్తుండగా అడ్డుకున్నారు పోలీసులు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి తండ్రి, గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మీరు వద్దంటే ఉండదు. నేను గాని తప్పు చేసి ఉంటే, నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని. తిరుమల లడ్డు విషయంలో శ్రీవారి ఆలయం ముందు ప్రమాణం చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమలలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ఆయన ప్రమాణం చేశారు. తప్పు చేసి ఉంటే తన కుటుంబం నాశనం అవుతుందని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ప్రమాణం చేస్తుండగా అడ్డుకున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రసాద్. థ్యాంక్ యూ శ్రవంతి. తిరుమలలో ఉద్రిక్త వాతావరణం నెలకొనిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం లడ్డూలు నెయ్యి కల్తీ జరిగిందని, వాటిని సంప్రోక్షణ చేయాలన్న తలంపుతో టీటీడీ మహాశాంతి యాగం నిర్వహించింది ఉదయం. అదే తరుణంలో మాజీ టీటీడీ పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కల్తీ నెయ్యిలో తమ ప్రమేయం ఎలాంటి లేదని చెప్పి తిరుమలకు వచ్చి తిరుపతి ఎంపీ గురుమూర్తి తన తనయుడు భూమన అభినయ్ రెడ్డితో కలిసి తిరుమలకు విచ్చేసిన కరుణాకర్ రెడ్డి ముందుగా శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి, అటు తర్వాత మాడవీధుల్లో ప్రదక్షిణ చేసి శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్దకు చేరుకున్నారు. అక్కడ కర్పూరం వెలిగించి శ్రీవారి ఆలయం వైపు మొక్కుతూ తాను ఎలాంటి తప్పు జరగలేదని, ఒకవేళ తప్పు జరిగి ఉంటే తమ కుటుంబం సర్వనాశనం అయిపోతుందని ప్రమాణం చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే వెంటనే స్పందించిన విజిలెన్స్ అధికారులు కరుణాకర్ రెడ్డిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో అక్కడ కొద్దిగా ఉధృత వాతావరణం నెలకొంది. దీనిపైన ఆయన ఇప్పుడు కొద్దిసేపట్లో అలిపిరి గరుడ విగ్రహం వద్దకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.